సో ఇవాళ వచ్చేసి మనం తిరమిసు కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ తిరమిసు డెజర్ట్ వచ్చేసి ఇటాలియన్ డెజర్ట్ అన్నమాట. అండ్ ఇది చేయడానికి చాలా ఫ్యూ ఇంగ్రీడియంట్స్ కావాలి అండ్ దీనికి బేకింగ్ కూడా అవసరం లేదు. సో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో దీనికి ఏమేమి కావాలో ఫస్ట్ చూసేసుకుందాము. దీనికి ఫస్ట్ లేడీ ఫింగర్ బిస్కెట్స్ అని దొరుకుతాయి. ఇండియాలో కూడా దొరుకుతాయి అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే నార్మల్ వాల్మార్ట్ లో లేదా సూపర్ స్టోర్ లో దొరుకుతాయి అండ్ ఇండియాలో కూడా నాకు తెలిసి డిమార్ట్ లో దొరుకుతాయి అనుకుంటున్నాను. సో ఈ లేడీ ఫింగర్ బిస్కెట్స్ మనకు కొన్ని కావాలి అండ్ కొంచెం షుగర్ కావాలి మనకి టేస్ట్ తగ్గంత షుగర్. నేను మెజర్మెంట్స్ చెప్పట్లేదు ఎందుకంటే నేను మెజర్మెంట్ లేకుండా నాకు కావాల్సినంత తగినంత వేసుకుంటాను. సో షుగర్ కావాలి, కొంచెం ఒక 1/2 లీటర్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ అండ్ ఒక 200 to 300 grams ఆఫ్ మాస్కపోనే చీజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చీజ్ ఈ డిష్ లో మెయిన్ హీరో వచ్చేసి ఈ చీజే అనమాట. సో ఈ చీజ్ కంపల్సరీగా ఉండాలి. సో మాస్కపోనే చీజ్ అండ్ మనకి కొంచెం బ్లాక్ కాఫీ కావాలి. సో ఇది కాఫీ లవర్స్ కి చాలా నచ్చుతుంది డిజర్ట్. అండ్ ఈ కాఫీ స్ట్రాంగ్నెస్ వచ్చి మనకి ఇష్టం వచ్చినంత చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి కాఫీ ఎలా ఇష్టం, చాలా స్ట్రాంగ్ గా ఇష్టం అంటే చాలా స్ట్రాంగ్ డికాషన్ చేసుకోవచ్చు, లేదంటే లైట్ బ్లాక్ కాఫీ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం కోకో పౌడర్ కావాలి. సో అంటే ఈ డిజర్ట్ కి ఇవే, ఇంకేం అవసరం లేదు మనకి. సో ఇప్పుడు ఇది ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం బౌల్లో కొంచెం మాస్కపోనే చీజ్ వేసుకుందాము. ఇది యాక్చువల్లీ 475 grams అనమాట. సో నేను హాఫ్ వేసుకుంటున్నాను. ఈ మాస్కపోనే చీజ్ ఆల్మోస్ట్ మనకి క్రీమ్ చీజ్ లానే ఉంటుంది, కానీ సటిల్ ఫ్లేవర్ ఉంటుంది. ఆల్మోస్ట్ పాల టేస్టే వస్తుంది, అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండదు దీనికి. అందుకే ఈ చీజ్ వాడతాం ఎక్కువ ఈ డెజర్ట్ కి. ఫస్ట్ మనం ఇలా ఫుల్ గా బీట్ చేసేసుకుందాం దీన్ని స్మూత్ గా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకుందాము. ఈ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనము లంప్స్ లేకుండా కొంచెం ఇలా స్పాచులాతోనే దీన్ని మిక్స్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ వేద్దాం. షుగర్ మన టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చు. మీరు టేస్ట్ చేసి మీకు ఇంకా షుగర్ పడుతుంది అంటే ఇంకా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ షుగరే పడుతుంది ఎందుకంటే మనం కాఫీ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. బట్ ఒకసారి టేస్ట్ చేసుకొని మీకు ఎంత షుగర్ కావాలో అంత వేసుకోండి. మీకు ఒకవేళ ఇందులో వెనిలా ఎసెన్స్ ఉంది అంటే అది కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఏం వెయ్యట్లేదు ఎందుకంటే నాకు కాఫీ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అని చెప్పేసి నేను వెనిలా ఏం వెయ్యట్లేదు ఇవాళ. సో ఇప్పుడు మనం దీన్ని బీట్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఇలా సాఫ్ట్ పీక్స్ కన్సిస్టెన్సీకి రావాలి మొత్తం మనం బీట్ చేసుకున్నాక. సో మనం షుగర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఒకవేళ తక్కువ ఉందనిపిస్తే ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవచ్చు. బట్ కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఒక బౌల్ తీసుకుందాము. మనం ఎందులో సర్వ్ చేయాలనుకుంటున్నాం అదే బౌల్ తీసుకుందాము. ఇప్పుడు ఈ లేడీ ఫింగర్ ఉంది కదా, దీన్ని మనం కాఫీలో డిప్ చేయాలి. అండ్ ఈ బ్లాక్ కాఫీ అనేది వేడిగా ఉండదు, వామ్గా ఉండదు. వేడిగా ఉంటే మెత్తగా అయిపోతాయి, మనకి మెత్తగా అవ్వదు, జస్ట్ నానాలంతే, సోక్ అవ్వాలంతే. సో ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా జెంటిల్ డిప్ ఇలా చేసి ఇందులో పేర్చుకున్నాం. తొందరగా మెత్తగా అయిపోతాయి. సో జస్ట్ క్విక్ డిప్ అన్నమాట. సో ఇలా మొత్తం కింద లేయర్ అంతా వీటితోని పేర్ చేసుకుందాము.
సో ఇలా కింద లేయర్ మొత్తం వీటితో పేర్ చేసుకుందాం మనము. సో ఇప్పుడు ఒక లేయర్ లేడీ ఫింగర్స్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక లేయర్ ఆఫ్ మన ఈ మాస్కర్పోనే అండ్ విప్ క్రీమ్ మిక్స్చర్ని వేసేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కూడా వేసేసుకుందాము. సో ఇలానే మనము టాప్ వరకు ఫిల్ చేసుకుందాం. ఒక లేయర్ ఆఫ్ లేడీ ఫింగర్స్, ఒక లేయర్ ఆఫ్ మన ఈ విప్పింగ్ క్రీమ్ అండ్ మాస్కర్పోనే చీజ్. చూసారు కదా, ఇలా లేయర్స్ లా కనిపించాలి. ఇలా కనిపిస్తే చాలా చూడడానికి కూడా అపీలింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం దీని పైన కోకో పౌడర్ వేద్దాము. నా దగ్గర హర్షీస్ కోకో పౌడర్ ఉంది, నేను అది వేస్తున్నాను. జస్ట్ కొంచెం కోకో పౌడర్. ఇలా మన ఇంట్లో ఇలా టీ ఫిల్టర్ ఉంటుంది కదా, అందులో కొంచెం వేసుకొని ఇట్లా సో మన తిరమిసు కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక 3 to 4 hours రిఫ్రిజిరేటర్లో చిల్ చేసుకున్న తర్వాత బాగా సెట్ అవుతుంది. అప్పుడు తింటే చాలా బాగుంటుంది. సో ఒక 3 to 4 hours దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సో మన తిరమిసు కేక్ అయితే 3 hours సెట్ అయింది ఫ్రిడ్జ్లో. ఇప్పుడు రఘుకి ఇద్దాము టేస్ట్ చేయడానికి. ఎస్, ఎట్లా ఉందో చెప్పు టేస్ట్ చేసి. కాఫీ ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది. బాగుందా? యాక్చువల్ తిరమిసు ఇన్ని రోజులు నేను తిరమిసు చాలా ట్రై చేసినాం, కానీ ఎప్పుడు తిరమిసు తోటైనా కేక్ తోటి చేస్తారు ఇక్కడ అంతా. కానీ ఇవి మాత్రం ఈ బిస్కెట్స్ తోటి అసలు చాలా స్మూత్గా స్పాంజీగా చాలా బాగుంది. చాలా బాగుంది కేక్ అయితే. ఇట్లా కాఫీ ఇట్లా నోట్లో బ్లాస్ట్ అవుతున్నట్టుంది. మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చిందని మీకు కూడా. అంతవరకు కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కెనడియన్ పిల్ల.